హలో అందరికీ. ఇవాళ చెప్పుకుందాం సాధన వల్ల హృదయ పరివర్తన రావాలి. సాధన ఎంత చేసినా కొంచెం ఎంత మాత్రం చేసినా కూడా నిష్ప్రయోజనం కాదు. దేహభావన ఉండకూడదు. దేహభావనలో ఉన్నంతసేపు మనం క్రిందగానే ఉంటాం. లోచుకు ఉండాలన్నమాట. నేను పరమాత్మనన్న లోచుకుతూ ఉన్నప్పుడు మనం పరమాత్మ భావన స్థిరపడి పరమాత్మనన్న భావం నిశ్చలమై మనం పరమాత్మని అన్నది సత్యం రూఢి అవుతుంది అనమాట. ఎన్ని చెప్పుకున్నా ఇది రూఢిగా పరమాత్మని తెలియబడుతుంది. సాధనతో ఎంతో కొంత మనం చేయట్లేదు అని ఉండకూడదు. సాధనకి లేదు అంటే మనం సాధన చేస్తున్నాం అన్న భావన ఎప్పుడైతే ఆగిపోద్దో అది నిజమైన సాధన. అదే సత్యం అనమాట. సత్యానికి ఇదే నాంది.